ఇశ్రాయేలుకి ఘోరమైనటువంటి పరిస్థితి ఇదే కదా. బానిసత్వం నుండి వాళ్ళు విడిపింపబడి బయటకు వచ్చేసారు. వారు బయటకు వచ్చిన తర్వాత మాకు మాంసం దొరకట్లేదు, మాకు కావాల్సినటువంటి ఆహారం దొరకట్లేదు, మాకు ఏదైతే నచ్చుతుందో అది దొరకట్లేదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు వారికి ఏదైతే శ్రేష్టమో అది ఇచ్చాడు కదా. అంటే మాంసాహారం తీసేసి మన్నా ఇచ్చాడు. అనగా మీకు ప్రతిరోజు ఆరోగ్యకరంగా ఉండాలి, మీరు ప్రతిరోజు స్వేచ్ఛా జీవులుగా జీవించాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు శ్రేష్టం అనేది ఇస్తే, ఇశ్రాయేలీలు ఏమన్నారంటే దేవుడి మీదే తిరిగి కంప్లైంట్ చేస్తున్నారు. దేవా, అక్కడైతే మాకు ఉల్లిపాయలు దొరికేయి, అక్కడైతే మాకు మాంసం దొరికేది, ఇక్కడ మాకు ఏంటి దేవా ఈ యొక్క మన్నా అని చెప్పి దేవుణ్ణే తిరిగి ప్రశ్నిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారే గాని ఇశ్రాయేల్ నుండి ఐగుప్తు ఇంకా విడిపింపబడలేదు. అనేక మంది అదే పరిస్థితిని ఇంకా పట్టుకొని జీవిస్తూ ఉంటున్నారు. అనేక మందిని దేవుడు ఆ యొక్క పరిసరాల నుండి విడిపించాడు, అనేక మందిని దేవుడు ఆ యొక్క బంధకాల నుండి విడిపించాడు. మనం ఇంకా ఆ యొక్క బంధకముతో, ఆ యొక్క భారముతో, ఆ యొక్క పాపపు జీవితమును ఆలోచనతో మనం ఇంకా పట్టుకొని ఉంటున్నాం. మనము ఇంకా క్షమించట్లేదు ఎవరిని. ఎందుకు క్షమించాలని చెప్పి మనం అనుకుంటున్నాం. నువ్వు ఈ యొక్క క్షమాపణ వారికి సహాయపడదు, నీ క్షమాపణ నీకు సహాయపడుతుంది. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ దెమ్. నీ వారిని విడిచిపెట్టాలి, నీ జీవితం నుండి నువ్వు వారిని నీ యొక్క పరిస్థితుల నుండి విడిచిపెట్టాలి, నీ యొక్క హృదయం నుండి విడిచిపెట్టాలి, నీ వారిని క్షమించాలి. ఇఫ్ యూ డోంట్ డూ దట్, ఆ యొక్క పరిస్థితే నేను కంట్రోల్ చేస్తుంది.